అరబ్ దేశంలో హైదరాబాద్ అమ్మాయికి వరకట్న వేధింపులు. దేశం కాని దేశంలో హైదరాబాద్ అమ్మాయి వరకట్న వేధింపులతో రక్తమోడుతుంది. అరబ్ దేశంలో హైదరాబాద్ అమ్మాయి వరకట్న వేధింపులకు పడుతున్న శారీరక బాధ అంతా ఇంతా కాదు. ఒక్కసారి చిత్రహింసలకు గురైన ఆమె శరీరం చూస్తే ఆ భర్త ఎంత కసాయివాడో చెప్పకనే చెప్తున్నాయి గాయాలు. కట్నం తేలేదంటూ సబా బేగంను చిత్రహింసలు పెట్టాడు భర్త ముక్తాదీర్. తిండి కూడా పెట్టకుండా ఓ గదిలో బంధించి రబ్బర్ మ్యాట్తో చితకబాదాడు. తన కామవాంఛ తీర్చుకున్నాక ప్రతిరోజు ఆమెపై దాడి చేసేవాడు. గది నుంచి బయటకు రాకుండా గదికి తాళం, కిటికీని కూడా తెరవకుండా తాళం వేశాడి కసాయి భర్త. ఒళ్ళు అంతా దెబ్బలే. కనీసం ఆసుపత్రికి తీసుకొని వెళ్ళలేదు ఆ కఠినాత్ముడు. తన కూతుర్ని కాపాడాలంటూ విదేశాంగ మంత్రికి లేఖ రాసింది సబా బేగం తల్లి. అరబ్ కంట్రీ మక్కాలో ఉంటున్న తన కూతుర్ని భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ లేఖలో తల్లి పేర్కొంది. భర్త నుండి తన కూతుర్ని ఎలాగైనా విడిపించాలని విన్నవించుకుంటుంది ఆ తల్లి. కనీసం తన కూతురుతో మాట్లాడనివ్వడం లేదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒళ్లంతా దెబ్బలు, రక్తస్రావమై రక్తం గడ్డలు కట్టిన స్థితిలో వివాహిత నరక యాతన అనుభవిస్తుంది.